నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రియులరా, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి. దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు, మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు, వినొచ్చు. దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది. మర్చిపోకండి, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి ఈ యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి. దేవుడు మనం దీవించును గాక. ఏప్రిల్ నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలు ఏప్రిల్ 17వ తేదీన సికింద్రాబాద్, ఏప్రిల్ 19వ తేదీన కర్నూలు, ఏప్రిల్ 24న సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ, పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏప్రిల్ 19వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 49 వర్స్ 16 అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. 49వ అధ్యాయము 16వ వచనంలో, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. చూడు, నిన్ను నా అరచేతి మీదనే చెక్కుకున్నాను. ఎక్కడైనా చెక్కుంటే మర్చిపోతాం. చాలామంది గుండెల మీద వేయించుకుంటుంటారు, ముద్రలు వేయించుకుంటుంటారు. కొందరు వీపు మీద వేయించుకుంటుంటారు టాటోలాగా. కానీ దేవుడు నిన్ను ఆయన అరచేతుల మీదనే చెక్కుకున్నాడు. అంటే ప్రతి సమయం కనపడేది అనమాట. అది దేవుడు హస్తము ఎప్పుడు కూడా అనేక సమయాల్లో ఇచ్చేవాడే కనుక ఆయన ఎవరిని దీవించాలన్నా ఆయన చూస్తూ ఉంటుంటాడు. చూడండి, మన హస్తం కూడా మన అరచేతిని అనేక సమయాలు మనం చూసుకుంటాం. మనం భోజనం చేసినప్పుడు, అలాగే భోజనానికి వెళ్ళకముందు, ఆహారం తీసుకున్నప్పుడు, తీయకముందు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇంచుమించు లెక్క కట్టలేనన్ని సమయాలు మన అరచేతిని మనం చూస్తూ ఉంటుంటాం.
శరీర భాగాల్లో దేనికి అంత ప్రయారిటీగా మనం చూడలేం. అంటే కొన్ని సమయాల్లో కొన్ని అవయవాల్ని, కొన్ని పరిస్థితులు మనం చూడగలం, కానీ నిత్యము చూసేది, నిత్యము మనకు కనపడేది, మన కంటికి కనపడేది మన అరచేయ. అంటే దేవుడు మాట్లాడేటప్పుడు మనకి అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడు, నిన్ను నేను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. అంటే ఎన్నిసార్లు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానో చూడు. అబ్బా, ఎంత ప్రేమగల దేవుడు. దేవుడు నిన్ను ఆయన ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. చూడుము, నా అరచేతుల మీదనే, ఒక చేతిలో కాదు 2 చేతులు అక్కడ ఉన్నాయి. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను, నీ పేరు అక్షరాలను చెక్కుకున్నాడు. అలా చూసినప్పుడల్లా నువ్వు కనపడుతున్నావు, గుర్తొస్తున్నావు. నీ ఏడుపు ఆయన చూస్తాడు, నీ కోరిక ఏంటో ఆయన తెలుసు. అంటే చెక్కుకోవటం అంటే చాలామంది ఆ చేతి మీద, ఇక్కడ మోచిప్ప దగ్గర, లేకపోతే హ్యాండ్స్ మీద, హార్ట్ మీద ఎక్కడెక్కడెక్కడెక్కడో రాసుకుంటుంటారు. బాగా ప్రేమించినవాడు చూడండి, ఆ ప్రేయసి పేరు రకరకాలుగా రాసుకుంటుంటాడు. ప్రేమించిన ప్రియురాలు కూడా ప్రేమికుడి పేరు పాదాల మీద రాసుకుంటుంది, కాలు మీద, లేకపోతే చేతులు వెనకాల. ఏంటమ్మా ఈ పేరు అంటే, నేను ప్రేమించిన నా ప్రియుడి పేరు అని చెప్తూ ఉంటుంటారు కొందరు. అటు సకంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇది చెరుపుకుంటే పోదు. ఇది ఎన్ని కష్టాలు. కానీ ఈయన నిజమైన ప్రేమికుడు, మన మంచి నిజమైన స్నేహితుడు, నీ దేవుడు, నా దేవుడు. నిన్ను ఆయన అరచేతి మీద చెక్కుకున్నాడు. అంటే నీకు ఎటువంటి స్థానం ఇచ్చాడో, ఎందుకు పదే పదే తలబాదుకుని ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు నిద్రపోకుండా? నీవు ఆయన చేతిలో ఉన్నావు. నిన్న ఆయన భూషణ కిరీటముగా మారుస్తూ ఉన్నాడు. కృప నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ఒకవేళ మన మీద లేని నిందలు మన మీద ఎవరైనా వేసినా చేసినా దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఈ తైలాభిషేకం ఎలాంటిదంటే, ఏది ఆశిస్తే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అంతే. ఆమేన్. మన శిరస్సు మీద ఒక పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది, ఒక దోషం మన మీద ఏలుబడి చేస్తుంటుంది. ఇది ఎవరు పడితే వారు తీయలేనిది, ఎవరి వల్ల కాదు ఇది. నేను గర్భంలో పడకముందు దేవుడు నా తండ్రికి బయలుపరిచాను, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. ఇక్కడే గుణదల సియోన్ బైబిల్ స్కూల్కి వచ్చారు నా తండ్రి బైబిల్ ట్రైనింగ్కి 1978లో. దేవుడు మాట్లాడాడు 79లో వెంటనే అమ్మ కన్సీవ్ అయింది. నేను 1980లో పుట్టాను, జనవరి 28న. నేను పుట్టిన నాటి నుండి ఆ వెంటనే ఆయన ముందే బయలుపరిచాడు, నీకు మగ పిల్లోడిని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు, జనములకు ప్రవక్తగా నియమించబడ్డాడని. నా తండ్రి ఎప్పుడు కూడా ఇటు వెళ్ళనిచ్చేవాడు కదా అసలు. అది నేను ఎప్పుడు ఏ సినిమా హాల్కి కూడా వెళ్ళిన ఏదీ లేదు. నాకు సినిమాకు లేకపోతే ఇంటి దగ్గర నాటకాలు వేస్తూ ఉండేవారు, అక్కడ వెళ్ళాలనుకునేవాడిని. మా నాన్నగారు అనేవారు, చిన్న నువ్వు వాగ్దానం ద్వారా పుట్టిన బిడ్డవి, నువ్వు జనములకు ప్రవక్త అవ్వబోతున్నావు. బైబిల్లో ఎలాగుందో జకర్యాకి దేవుడు ఎలా బయలుపరిచాడో, ఎలిజబెత్ జకర్యాకి, అలాగ నాకు దేవుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడూ సినిమా చూడొద్దమ్మా, ఏ నాటకానికి వెళ్ళొద్దని. పుట్టినది మొదలుకొని సినిమా హాల్కి కానీ సినిమాల వైపు చూడకుండా, లోక సంబంధమైనది ఏ చెడ్డ అలవాటు లేకుండా, నా మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు నా తండ్రి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆత్మ సంబంధం నడిపింపు నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే నా ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు నన్ను తాకాడో, నా హృదయం తెరవబడిందో, నేను దేవుని పాదాలు చూశాను, నేను యేసు ప్రభు మహిమను చూశాను, ఆయన మహిమను నేను కన్నులారా చూశాను, ఆయన ఆత్మ నేను అనుభవించాను. ఆయన స్వరాన్ని విన్నాక నా యవ్వన జీవితము దేవుని పాదాల మీద సమర్పించుకున్నాను. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాను. నాకున్న దర్శనం అనేక మందికి చెబుతున్నప్పుడు అనేక మంది ఎగతాళి చేసిన దినాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనాయి. కానీ నాకు మాటిచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రార్థనా శక్తిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ చేతుల నుంచి ప్రార్థన చేయడం చాలా కష్టం అవుతుంది. నిన్న పాలకుల్లో ఎన్నో వేల మంది వచ్చారు, కానీ
ప్రతి మనిషిని బ్లెస్ చేయమన్నాడు కదా దేవుడు. ఎంత ఓపికగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చివరి మనిషి వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఎందుకంటే ఆయనకి నాకు అటువంటి ఒప్పందం అయింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి మీద నేను చేతులుంచి ప్రార్థన చేయటం, ఒక అభిషక్తుడు, ఒక ప్రవక్త మీ శిరస్సును తాకి ప్రార్థన చేసిన వెంటనే దరిద్రత పోతుంది, నీతి చిగురు పడుతుంది, నీ కోరికలు దేవుడు తీరుస్తాడు, భూలోక భాగ్యం ఉంటుంది, పరలోక మోక్షం ఉంటుంది. మీరు అభిషేకం చేయించుకున్న తర్వాత, ప్రార్థనలో అయిన తర్వాత మీరు నీతిగా జీవించడం కనుక మొదలు పెట్టారంటే ఎన్ని రకాల ఫలింపులు ఫలిస్తారో మీరు మీ దగ్గరగా ఉన్న ఆరాధన సంఘాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన అన్ని సంఘాలు లాగి ఒక సంఘం కట్టే దర్శనం కాదు నాది. బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది ప్రవక్త పరిచర్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అద్భుతాలు పొందినవారు, యేసు ప్రభువుని తెలియని వారికి మీ అద్భుత సాక్ష్యాలు చెప్పి మీకు దగ్గరగా ఉన్న యేసు క్రీస్తు నామములో ఎక్కడ సువార్త జరుగుతుందో, అది ఏ డినామినేషన్ అయినా సరే, యేసయ్య భజన జరుగుతున్న సంఘాలకి ప్రజలను తోడుకుని వెళ్ళండి. మనము దేవుని రాజ్యము కట్టువారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవుని రాజ్య సంఘాలని బలపరచు జెండా కింద వచ్చాం. అదే మా ఏజెండా. ఆమేన్. హల్లెలూయా. చిన్న వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేసేదే ప్రవక్త పరిచర్య. ఏది కావాలంటే అది దేవుడు బయలుపరుస్తాడంతే. రాజుగారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా దేవుడు అభిషేకం చేశాడు. వారిని దేవుడు ఉన్నతమైనటువంటి కృప ద్వారా ఏ వాగ్దానము దేవుడు ఇచ్చాడో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు సడన్గా దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, నువ్వెవరూ చూడనిది, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నావు, అక్కడ నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను. ఇండియాలో ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు గవర్నమెంట్లో. అందులో ఒకరు దేవుడు నియమించిన సాక్షి, ప్రార్థనా శక్తి విజయం. వీరి మీద గవర్నమెంటు 5 crores 5 కోట్ల రూపాయలు వీరికి మీద ఖర్చు పెట్టి అంటార్క్టికా సౌత్ పోల్కి వీరిని గవర్నమెంట్ ఎన్నిక చేసింది. వారి సతీమని అడిగేది, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, బాగానే ఉంది, ఈయన వెళ్ళిపోతే ఎలాగండి? 13 నెలలు ఆ స్నోలో ఉండాలి. లేదు రానమ్మా, నువ్వు పంపించు. దేవుడిచ్చిన ఎదుగుదల, దేవుడు హెచ్చిస్తే అది సడన్గా వస్తుంది అంతే. ఆమేన్. ప్రతి ఒక్కరు 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్కాలనుకుంటాడు ఎవడైనా. జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు దాచుకోవాలి. మనం ఒక స్థితి రావాలని ఒక్క మెట్టు ఎక్కుతారు, రెండో మెట్టు ఎక్కడానికి ట్రై చేసేటప్పటికి వాళ్ళు వయసు అయిపోతుంది. కానీ మన దేవుడు కొంచెం ఆలస్యమైన నిన్ను ఫస్ట్ మెట్టు ఎక్కిస్తాడు, మళ్ళీ 5 ఎక్కిస్తాడు, మళ్ళీ 10 ఎక్కిస్తాడు, 15 ఎక్కిస్తాడు. అదే దేవుని కృప. ఆమేన్. దేవుడు వీరికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇదే మన ప్రార్థన వాగ్దాన ఫలం. ఆమేన్. వీరు ఒక కంపెనీ పెట్టుకున్నారు, చిన్న కంపెనీ, అంటే ఒక కంపెనీలో పనిచేసుకునేవారు భార్య భర్తలు ఇద్దరుని. మీరు వీరి సాక్ష్యం చాలాసార్లు చూసుంటారు. వీరిది హైదరాబాద్ దగ్గర జీడిమెట్లో ఉంటారు. సికింద్రాబాద్ చర్చికి ప్రతి ఆదివారం మన చర్చికి వస్తారు. రాజా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, 25,000 జీతానికి పనిచేస్తున్నాడు. పద్మ అదే కంపెనీలో దగ్గర పనిచేస్తూ ఉంది. నీకెంత? 10,000 రూపాయలకి జాబ్ చేస్తుంది ఆఫీస్ సైడ్. ఇద్దరు కలిసి ఎంత వస్తుంది వీళ్ళకి? 35,000. ఇందులో ఇల్లు అద్దె కట్టుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, మళ్ళీ దశమ భాగం తీయాలి, ఇంకేముంటుంది వాళ్ళకి. నేను అనుకున్నాను ఓ రోజుని, వీరు ఇంత నమ్మకంగా ఉన్నారు కదా, వీరిని ఒకసారి బ్లెస్ చేస్తే ఇలా బ్లెస్ అయిపోతారు కదా అని. ఇగో పద్మ, రాజా, మీ మీద దేవుని వెలుగు నేను చూస్తున్నాను, మీరున్న ఉద్యోగాలకు రిజైన్ చేసేయండి అన్నాను.
చేసేయండి అంటే ఇంక రెండో మాట ఆలోచించకుండా వాళ్ళు ఉద్యోగాన్ని రిజైన్ చేశారు. ఎలా బ్రతకాలని లేదు. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు అంతే, దేవుని సేవకుడు చెప్పాడు, మానేశారు అంతే. ఒక కంపెనీ ప్రారంభించండి చిన్న అమౌంట్తో. ఎంత అమౌంట్ అది? ఒక 4 లక్షల రూపాయలు, అన్ని రకాల డబ్బులు పోగు పెట్టుకుంటే 4 లక్షల రూపాయలతోటి హర్షిత్ అనే పేరు నేను ప్రార్థనలో చూశాను. యెరూషలేము 12 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు హర్షిత్. హర్షిత్ అనే దాని మీద నువ్వు కంపెనీ ప్రారంభించు అని చెప్తే వారు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నారు. 4 లక్షలతో ప్రారంభించిన కంపెనీ దేవుడు 50 కోట్లకి దాన్ని ఆశీర్వదించాడు. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించాడు. ప్రభు నామన్న ఇక్కడ కూడి వచ్చిన అందరికి వందనాలని, సమయం ఇచ్చిన దైవజనికి వందనాలు. మేము 2015వ సంవత్సరంలో ప్రవక్త ద్వారా దేవుడు మాకు ఏదైతే వాగ్దానం చేశాడో అట్టి విధంగా మేము వ్యాపారం మొదలుపెట్టడం జరిగిందండి. మేము ఇప్పటికి 50 కోట్లు దగ్గర 65 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసామండి. మాకు మార్చి 31 తోటి ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుందండి. ఆ ఫైనాన్షియల్ ఇయర్లోనే గత సంవత్సరంలో కోవిడ్ ద్వారా చాలామంది ఇబ్బంది పడ్డారు, వ్యాపారాలు లేవు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు జనాలు. కానీ దైవజనుడు ఎప్పుడు మాకు ఒక మార్గోపదేశుడిగా ఉంటూ మాకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో అట్టి విధంగా మేము బలపడుతున్నాము, అదేవిధంగా మేము అభివృద్ధి చెందుతున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం దైవజనులు మాకు ఏప్రిల్ 1వ తారీఖుని చెప్పారు 15 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు ఒక సంవత్సరంలో అని. అదేవిధంగా మొన్న మార్చి 31కి మేము 15 కోట్ల టర్న్ ఓవర్ పూర్తి చేసామండి. మార్చి ఎండింగ్లో ప్రార్థన చేయించుకుని మళ్ళీ ఏప్రిల్ 1 వచ్చినప్పుడు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు ఆ కంపెనీ కాడికి వెళ్ళి. సరే వాళ్ళకి ఎంత దేవుడు నాకు బయలుపరిస్తే అని చెప్తారనమాట. నాకు దేవుని ఆత్మ చెప్పింది 15 కోట్లు చేస్తారని, అంతే. వారు 15 కోట్లు చేసి ముగించుకుని నిన్న తైలాభిషేకానికి వచ్చారు పాలకల్లో. ఇక్కడ నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు ఈ సాక్ష్యం మీతో పంచడానికి. ఏం పద్మ ఎంత చేశారమ్మా అన్నాను. పాస్టర్ గారు 15 కోట్లు చేసామండి. నా పక్కన ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అన్నాడు, ఈ సాక్ష్యాలు ఇలాగ ఇంతగా ఉన్నాయి, ఎవరిని నమ్ముతారంటే ఇలా అంటున్నారు, ఈ సాక్ష్యం చెప్పడానికి మాకే నమ్మకం సరిపోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కలిసి 35,000 రూపాయలకి కంపెనీలో పనిచేసేవారు. వీరే అనేక మందికి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేశారు. 2 పెద్ద గోడౌన్స్ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు నాకు హృదయం సంతోషమైంది. ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మనము దేవుని జెండా క్రిందగా సేవ చేయడానికి వచ్చి ఉన్నాము. ఆమేన్. మీరు ఎవరైనా ఇబ్బందులున్నా, వారు మంచి ఇల్లు కొనుక్కున్నారు, కారు, ఏదైనా సరే. చాలామంది అంటారు ఇవన్నీ థింగ్స్ గురించి చెప్తున్నారేంటి ఇప్పుడు ఈ మధ్య. ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని చెప్పాలని అనుకుంటారు కొంతమంది. బాగా గమనించండి, ఇవన్నీ ఉంటేనే అది వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అన్ని రకాల అభివృద్ధి పొందితే అబ్రహాముని దేవుడు అన్ని రీతిలుగా ఆశీర్వదించినందుకే అబ్రహాము జీవితాంతము దేవునికి సాక్షిగా నిలబడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేనా నాయకుడు నడిపించిన మమ్మను దివ్య జ్ఞానముతో. మీరు కంపెనీ పెట్టండి, మీరు ఆశీర్వదించబడతారు, మీరు బాగుంటారని ఒక ప్రవక్త చెప్తున్నాడంటే అది దివ్య జ్ఞానముతో బోధిస్తున్నాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కన్నీళ్ళు ముత్యాలుగా మారుతూ ఉన్నాయి. ఏం భయపడిన అవసరం లేదు. ఎక్కడ పడవేసుకున్నావో, ఎక్కడ అవమానపడ్డావో అక్కడ బలమైన సాక్షిగా నిలబడబోతున్నావు. మీరు నన్ను పిలుస్తున్నారు, నేను అక్కడికి వచ్చి మీ కొరకు దీవెన ప్రకటించబోతూ ఉన్నాను. పాస్టర్ గారు ఇల్లు కట్టుకున్నాం, పాస్టర్ గారు ఈ కంపెనీ ప్రారంభించాం, అప్పులు ఉన్నాయని, లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం లేదని, పెళ్ళి అవ్వలేదని, పిల్లలు లేరని మనం భయపడవలసిన పని మనకు లేదు. మన పక్షంగా అభిషేకం ఉంది. ఆమేన్. ఈ అభిషేకం గురించి ఈ దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా చెయ్యి పట్టుకున్నాడు, నేను నేలను పడినను లేవలేక ఉండలేదు, ఎందుకంటే నా చెయ్యి పట్టుకున్నాడు.
ఈ మాట చెప్పే దావీదుని ఒక దైవజనుడు సమూయేలు ప్రవక్త నూనె పోసి అభిషేకించాడు గనుక ఈ గొప్ప సాక్ష్యం ఈయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన సాక్ష్యాన్ని తను గ్రహించుకుంటూ నెమరేసుకుంటూ చెప్తూ ఉన్నాడు. నేను అనేక సమయాలు పడిపోయాను, దేవుడు నన్ను లేవనెత్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కానీ నేను ఒకటి గమనించాను, చిన్ననాటి నుండి నా బెత్లెహేములో నుండి చూస్తున్నాను, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తూ ఆయన ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, అందులోనే కిందకి మనం చదువుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలోకి రండి. 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఈరోజు వాగ్దానం, అభిషేక వాగ్దానం ఏంటంటే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. పడిపోయిన వారు నిలవబడతారన్నాడు, నిలబడిన వారు భూమిని స్వతంత్రించుకుంటారన్నాడు. స్వతంత్రించుకున్న వారు భూమిలో నివసిస్తారు. ఇల్లు లేదో ఇల్లు లేదని ఏడుస్తున్నావు, దేవుడు నీకు ఇల్లు ఇస్తున్నాడు. నువ్వు అందులో నిలబడి నివసిస్తావు, సంతోషముగా దేవుని గణపరుస్తావు. నీ బిడ్డకి దేవుడు భూమి ఇస్తాడు. ఈ సంవత్సరం మీరు భూములు కొనాలి అనుకున్న వారు భూములు కొంటారు. రిస్కుల్లో ఉన్న భూములు ఎవరైనా మీది కబ్జా చేసుంటే, కోర్టు కేసుల్లో ఉంటే అది విడుదల యేసు నామములో ప్రవక్తగా ప్రకటిస్తున్నాను. దానిని మీరు స్వాధీనపరచుకుంటారు. ఎక్కడ ఏ ఇబ్బందుల్లో మీ ఆస్తులు ఉన్నాయో, మీ ధనం ఎక్కడ ఆగిపోయిందో వాటన్నిటినీ దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిచ్చింది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. దేవుని వాగ్దానము, తైలాభిషేకం ద్వారా పాపము క్షమించబడుతుంది. తైలాభిషేకం ద్వారా పాపము, దోషము కొట్టివేయబడుతుంది. మీరు నీతిమంతులుగా యేసు నామములో తీర్చబడతారు. మరలా నెల మీరందరూ కూడా శుభవార్తతో దేవుని సాక్షిగా ఉందురుగాక. మొన్న ఒక చోట అలాగే వాక్యం చెబితే వారు ఏకంగా డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ప్రియులరా, ఇది కళ్ళబొల్లు మాటలు కాదు, జనాలను మభ్యపెట్టడానికి కాదు, మిమ్మల్ని అందరిని పోగొట్టో సంఘం కట్టడానికి కాదు. అన్ని సంఘాలకి నాయకుడైన దేవుని సంతోషపెట్టడానికి వచ్చి ఉన్నాను మీ దగ్గరికి. హల్లెలూయా. నాకు ఒక సంఘం ఉంది, సికింద్రాబాద్లో ఒక చర్చ్ ఉంది. నేను నా గొర్రెలకి కాపరిగా ఉన్నాను. ఎందరో దుఃఖము, వేదన, గుండె నిండా బాధలను దేవుడు చూసి ఒక ప్రవక్తగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నా బలం ఎంత ఉందో చివరి బొట్టు వరకు ఆయన సేవ కొరకు నేను ఖర్చు అవుతున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించడానికి ఒక ప్రవక్త మీ మధ్యకు వచ్చి ఉన్నాను. అందరూ ఉన్న చోటనే తలలోంచి కండ్లు మూసుకుని, నా కొరకు నాకు ప్రవక్తను పంపించావు ప్రభువా. వాక్యాలు చదవటమే కాదు, ఏ వాక్యాలు మేము చదువుతున్నామో దాని నిజ స్వరూపాన్ని మేము చూస్తున్నాం. ప్రత్యక్ష సాక్ష్యాలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. అందరూ ఒకసారి ఉన్న చోటను లేచి నిలబడదాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందునని. అందరూ ఉన్న చోటను ఒకసారి లేచి నిలబడి మీరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ఇంత గొప్ప పరిచర్యలో నన్ను నడిపించేవా, ఇంత సత్తువ గల సంఘ పరిచర్యలోకి నన్ను నడిపించేవా బాబు. తెలుసో తెలియక నేను అబద్ధాలు ఆడుండొచ్చు, తెలుసో తెలియక నేను వ్యభిచరించి ఉండవచ్చు, తెలుసో తెలియక జారిపోయాను, మోసం చేసి ఉండవచ్చు. ఈరోజు నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయి. నీవు నీతిమంతుడిగా తీర్చబడితే, నీవు నీతిమంతురాలుగా తీర్చబడితే నీవు లేవనెత్తబడతావు, భూమిని స్వతంత్రించుకుంటావు, భూస్వామిగా మారుతావు. యేసు నీ వంక చూస్తాడు. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం.
చేతులెత్తుడు సాయంకాల నైవేద్యమని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నేను పరిశుద్ధంగా జీవించటానికి నేను సిద్ధపడుతున్నాను. నీ ఆత్మ సహాయం నాకు దయచే బాబు. నన్ను పరిశుద్ధపరచు బాబు. నేను పాపిగా ఉండదలుచుకోలేదయ్యా. నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి. ప్రార్థన చేయండి. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎంత కష్టమైనా సరే 2 చేతులు ఆకాశం వైపు చాపి నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆయన నీ వంక చూస్తాడు. నా వంక చూడు ప్రభువా, నా వంక చూడు ప్రభువా అని జీవముగల దేవుని సన్నిధానములో మనం ప్రార్థనా పూర్వకంగా అడుగుదాం. ఇంకెవరి కొరకు నేను కనిపెడతానయ్యా, నీ కొరకు నేను కనిపెడతాను బాబు. ఎవరైనా చూస్తే బాగుండు అనుకున్నావు, ఒంటరి వాడువైన సమయంలో, ఒంటరి దానిని అయిపోయినని ఏడుస్తున్న సమయంలో ఆయన నీకు జంటగా ఉన్నాడు. ఆయన నీ వంక చూసాడైనా. ఆయన నీ బంధువులు ఎదుట, నీ స్వజనులు ఎదుట, నీ ఆఫీస్ స్టాఫ్ ఎదుట ఆయన నిన్ను తలగా నియమిస్తూ ఉన్నాడు. నీ రక్త సంబంధం ముందే నీతిగల దానవని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. భూమిని స్వతంత్రించుకుంటావు, ఆరోగ్యమును స్వతంత్రించుకుంటావు. స్వతంత్రించుకున్న భూములు నివసిస్తావు, పని పాటలు చేస్తావు, ప్రకాశిస్తావు, ఫలిస్తావు, సాక్షిగా నిలిచి ఉంటావు.